ఉన్నారు. వారికి కూడా మా స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు మీకోసం ఎన్బికే అద్భుతమైన పాటలతోటి మన ముందుకు వస్తుంది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ లిటిల్ పెర్ఫార్మర్ వాగ్దేవి. మరి ఈ వాగ్దేవి మన నందమూరి బాలకృష్ణ గారి పాటలు పాడబోతోంది. Thank you so much, Vagdevi. Thank you so much. Well, this is Nandamuri Swarnotsavalu Nandamuri Balakrishna Gari 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీ యావత్తు ఇక్కడికి విచ్చేసింది. అభిమాన సందోహం మధ్యలో శ్రేయస్ మీడియా అంగరంగ వైభవంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మీ అందరి కోసం there is a grand entry. ఆ grand legend entry కోసం మీరు సిద్ధమా? Let's all welcome Nandamuri Balakrishna garu.
presents Nandamuri Balakrishna Swarnotsava Vedukalu, powered by Suchir India, KLM Fashion Mall, Vega Jewelers, Heritage, Yoda, Sri Chakra. And our special sponsors are Vijayta Supermarket, Techno Paints, Value Gold, EV Trick, and Mansion House Drinking Water. Photography partner is Willart. We thank all our sponsors today. And of course, one and only Shreyas Media. ఇలాంటి ఒక భారీ బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ చేయాలంటే శ్రేయస్ మీడియాకి మాత్రమే చెల్లుతుంది. ఇప్పుడు మీ ముందుకి ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియో బాలయ్య గారు మీకోసం ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది. There's somebody who's going to speak about you. ఆ సర్ప్రైజ్ వీడియో వేస్తున్నాను. ఎస్ఎస్ ప్లీజ్. ఈ విశేషమైన రోజున ముందుగా శ్రీ ఎల్ మురుగన్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరియు అశేష తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. కాలం చాలా మందిని సాధించిన వాటి వల్ల గుర్తిస్తుంది, కానీ కొంతమందిని సంస్కారంతో గుర్తిస్తుంది. సాధన వల్ల, సంస్కారం వల్ల గుర్తుండిపోయే అరుదైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. తండ్రికి తగ్గ తనయుడు, గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్న సాధకుడు, సార్థకుడు బాలకృష్ణ గారు. విశేషం ఏంటంటే ఆయనకు తండ్రి, గురువు, దైవం ఒకరే. ఆయనే మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. 50 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఒక నటుడికి అలసట అనేది ఆలోచనలో కూడా ఉండదు. అలాంటి అలుపులేని నటుడికి జరుగుతున్న ఈ సత్కారం తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినిమాకే కూడా ఆదర్శం. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా చేసే నటన. ఆ 2 గుణాలతో కలకాలం కలామ తల్లి ఒడిలో ఆడుతూ పాడుతూ బాగుండాలని, మన అందరికీ వినోదం అందించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కమల్ హాసన్. నమస్కారం. నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు తన చలనచిత్ర ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఇవాళ ఈ స్థానాన్ని చేరుకున్నటువంటి రోజు అందరికీ ఒక పర్వదినం. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయన అసంఖ్యాకమైనటువంటి అభిమానులకే కాదు, ఆయన కుటుంబ సభ్యులకే కాదు, ఎన్నో వైవిధ్యమైనటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించే అదృష్టం వచ్చిన నాకు కూడా ఒక పర్వదినం. ఒక సాంఘిక పాత్ర, శ్రీకృష్ణదేవరాయల వంటి ఒక చారిత్రాత్మక పాత్ర, 2 కలిపిన ఒక ఆదిత్య 369, అలాగే ఒక జానపద కథానాయకుడిగా చేసిన ఒక భైరవ ద్వీపం, అలాగే శ్రీకృష్ణుడు, అర్జునుడు 2 పాత్రలు కూడా చేసినటువంటి ఒక పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయం. ఈ చిత్రాలన్నిటికీ దర్శకత్వం వహించే భాగ్యం నాకు కలిగింది. బాలకృష్ణ గారు మరో 50 సంవత్సరాలు ఈ దిగ్విజయ యాత్ర ఇలాగే కొనసాగించాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఎంతో దేశ సేవ, సాంఘిక సేవ, చలనచిత్ర సేవ ఇవన్నీ కూడాను దిగ్విజయంగా చేస్తారని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. ఆయనకు ఒక పెద్దవాడిగా నా ఆశీర్వచనం. అమేజింగ్ సర్ప్రైజ్. శ్రీ సింగీతం శ్రీనివాస్ గారు అండ్ అలాగే శ్రీ కమల్ హాసన్ గారు. సింగీతం శ్రీనివాసరావు గారు 96 దగ్గరలో ఉన్నారు. వాట్ మెమరీ. ఆయన ఆదిత్య 369 లాంటి అద్భుతాన్ని బాలయ్య గారితో తెరకెక్కించారు. తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్ కమల్ హాసన్ సార్ అండ్ సింగీతం సార్. సాయి ప్రియ presents నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు, powered by Suchir India, KLM Fashion Mall, Vega Jewelers, Heritage, Yoda, Sri Chakra. Special sponsors Vijayta Supermarket, Techno Paints, Value Gold, EV Trick, Mansion House Drinking Water, and thanks to our photography partner Willart and Shreyas Media, India's one and only, the #1 event management company. Well, ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు బాలకృష్ణ గారితో అత్యద్భుతమైనటువంటి సినిమాలు చేసినటువంటి డైరెక్టర్స్. లెట్ మీ వెల్కమ్ ఆల్ ది డైరెక్టర్స్ ఆన్ ది స్టేజ్. పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ దర్శకేంద్ర మా రాఘవేంద్రరావు గారితో పాటు మిగతా దర్శకులందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ పి వాసు గారు, పి గోపాల్ గారు, కోదండ రామిరెడ్డి గారు, బోయపాటి శ్రీను గారు, గోపిచంద్ మల్లేని గారు, అనిల్ రావిపూడి గారు, బాబీ గారు, వైవిఎస్ చౌదరి గారు. All the directors on the stage, please.
ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డైరెక్టర్స్ మా దర్శకేంద్రుడు మౌనం వీడి ఈ రోజు మాట్లాడతారేమో చూద్దాము. దర్శకేంద్ర కరుణిస్తారా 2 ముక్కలతో? బాలయ్య, ఒక్కసారి ఇంతమంది దర్శకుల మధ్య నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా బోయపాటి సీను మా అందరి తరఫున మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఈ 50 సంవత్సరాల బాలయ్య గారి ఈ సత్కారాన్ని చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు, ఈ రోజు మీ 50 సంవత్సరాల జర్నీలో 16 సంవత్సరాలు నేను కూడా మీతో పాటు కలిసి నడిచాను. ఒకటే చెప్తున్నాను బాబు, అందరికీ ఏజ్ పెరిగే కొద్దీ, అంటే అందరంటే కాదు బాబు, మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ షివరింగ్ వస్తుంది, బట్ మీకు మాత్రం పవర్ వస్తుంది. ఇది ఎప్పుడు అలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్య బాబు గారికి నా బెస్ట్ విష్ తెలియజేస్తున్నాను సార్. ఎన్నో గొప్ప పాత్రలు, ఎన్నో గొప్ప సినిమాలు, అన్ని జోనర్స్ టచ్ చేసిన ఆర్టిస్ట్ బాలకృష్ణ గారు. ప్రతి జోనర్ కు ఒక ఫిల్మ్ చేశారు ఆయన. సో డైరెక్టర్స్ గా బాలయ్య బాబు గారికి డైలాగ్స్ రాయాలంటే మాకు చాలా ఈజీ, ఎందుకంటే బాలయ్య బాబు గారి బాడీ లాంగ్వేజ్ లోనే బోల్డ్ డైలాగులు వస్తాయి. సో బోయపాటి గారు రాయాలంటే కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు. బాలయ్య బాబు గారు అప్పుడప్పుడు సరదాగా ఎవరన్నా గెలికితే చేయేసి కొడుతుంటారు. పతా హై కానోं के बीच में भेजा क्यों रहता है, जब कान भेरी बढ़ती है तब बात भेजा में घुसती है. అలాగే బ్రో ఐ డోంట్ కేర్, ఆయనలా ఉండటం ఆయనకే సాధ్యం, ఆయనలా ఉండాలనుకోవటం అసాధ్యం. బాలయ్య బాబు అంటే రాజసం, బాలయ్య బాబు అంటే బంగారం, బాలయ్య బాబు అంటే ఒక వ్యసనం. జై బాలయ్య, జై బాలయ్య. నేను ఇక్కడ ఒక డైరెక్టర్గా రాలేదు. ఐ హ్యావ్ కమ్ యాజ్ ద గ్రేట్ మేకప్ మ్యాన్ పీతాంబరం సన్. ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్ గారు మేకప్ మ్యాన్, పీతాంబరం సన్గా నేను వచ్చాను. ఫస్ట్ టైం నేను బాలయ్య గారు ఇంటికి వెళ్ళి ఒక అకౌంట్ ఒకటి ఫాదర్ ఇచ్చాడు 84లో. ఇది వెళ్ళి అక్కడ ఇవ్వన్నారు రుక్మాందగర్ గారి దగ్గర. నేను ఇచ్చాను. ఇచ్చినప్పుడు బాలయ్య గారు వచ్చారు. అప్పుడే ఎక్కడో కాలేజ్ అంతా తెలీదు. చాలా అందంగా ఉన్నారు. నేను ఫాదర్ దగ్గర వెళ్ళాను. వెళ్ళి చెప్పాను, ఐ వాంట్ టు ఫిక్స్ బాలయ్య గారు ఇన్ మై ఫిలిం. అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎం, నాన్నగారు ఫోన్ చేశారు, రమ్మన్నారు. నేను వెళ్ళాను. రామారావు గారు చూశాను, రా అన్నారు, కూర్చో అన్నారు, చెప్పు అన్నారు. అంకిల్, నాకు తెలుగు రాదు, తమిళే వస్తుంది, ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు, నేను తమిళ్లో చెప్పను అన్నారు. ఎంత ధైర్యం ఉంటే ఒక ఆంధ్ర సీఎం దగ్గర వచ్చి ఒక తమిళ్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా నాకు ఒక మంచి హీరో, మై ఫస్ట్ యాక్టర్ in Telugu film. Sagisame Jeevitham was his first film directed by me and Bharati. You are my brother. Thank you, brother. Thank you. థ్యాంక్ యూ వాసు గారు. నేను 13 సినిమాలు డైరెక్షన్ చేశాను. బహుశా అందరికంటే నేనే ఎక్కువ చేశాను. నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా మరో 50 సంవత్సరాలు ఇలాగే హీరోగా ఉండాలని మనసు. ఆయన వెంటనే గుర్తు చేస్తున్నారు టాప్ హీరో గురించి. గ్రేస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దొరుకుతారు మనకి? హూ కెన్ డూ ద గ్రేస్, సో వండర్స్, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. మీరందరూ ఇక్కడ ఉండగానే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి తరపున మా తమ్మన్ గారు ఒక్కరే ఇచ్చేస్తున్నారు. ఐ థింక్ బాలయ్య గారు వేదిక మీద ఉన్నారు కాబట్టి లెట్ మీ వెల్కమ్. Let me welcome our beautiful, gorgeous young heroines onto the stage. Let me welcome all the heroines who worked with Balaya Garu. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా బాలయ్య 50 సంవత్సరాలు సినీ రంగంలో కంప్లీట్ చేసుకుంటున్నారు. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వండర్ఫుల్ జర్నీ. I have also had the privilege, 2 సినిమాల్లో నేను వర్క్ చేశాను, జనని జన్మభూమి అండ్ కత్తుల కొండయ్య అని 80s. అండ్ జర్నీ హెస్ బీన్ వండర్ఫుల్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. అసలు ఎక్కడి నుంచో వెనక నుంచి వచ్చేసి ఒక పెద్ద సూపర్ హిట్స్ రెగ్యులర్లీ ఫ్రీక్వెంట్లీ డెలివర్ చేసే ఒక కెపాసిటీ అండ్ టాలెంట్ అండ్ బ్లెస్సింగ్ దేవుడు ఆయనకి ఇచ్చారు. విష్ యూ ఆల్ ద బెస్ట్.
కార్యక్రమంలో ఇక నెక్స్ట్ మీ అందరి ముందుకి బోల్డ్ అంతమంది హీరోలు రాబోతున్నారు, బోల్డ్ అంతమంది యాక్టర్స్ రాబోతున్నారు, నందమూరి కుటుంబం వేదికపైకి రాబోతోంది. ఇవన్నీ జరగబోతున్నాయి. కానీ అంతకంటే ముందు ఈ రోజు మా టైటిల్ స్పాన్సర్ అయిన సాయి ప్రియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సాయి ప్రియా అధినేత శ్రీ సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మాట్లాడుతున్నాను. అండ్ శ్రీ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెండింగ్ యువర్ సపోర్ట్. అండ్ హియర్ కమ్స్ శ్రీ సాయి గారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ బాలకృష్ణ గారు 50 years ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆయన 50 years ఎన్నో సినిమాలు తీసి అందరినీ ఎంటర్టైన్ చేసి, అలాగే రాజకీయాల్లో 3 సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యి, అలాగే బసవతారకం హాస్పిటల్ ఎంతో మేలు చేసి పేద ప్రజలకి, ఈరోజు కార్పొరేట్ హెల్త్ ఎంత కాస్ట్లీయో మీకు తెలుసు, అలాంటిది చాలా మందికి చాలా తక్కువ ఖర్చుతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ బాలయ్య గారు for all his achievements, and sir, you are true inspiration for all the business people like us. Thank you, Andy. Thank you so much. దీప్తి, మై డియర్ కో-యాంకర్. ఇక్కడే ఉన్నాను. ఎవరిని పలకరించబోతున్నావు? నేను మన ఎవర్ గ్రీన్ జయసుధ గారితో మాట్లాడబోతున్నాను. జయసుధ మ్యామ్, మీరు సీనియర్ ఎన్టీఆర్ గారితో ఎన్నో సినిమాలు చేశారు. ఇన్ఫాక్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ మూవీస్ చేసినటువంటి హీరోయిన్ మీరు. మరి మా బాలయ్య బాబు గారితో కూడా సినిమాలు చేశారు. పేరుగా చేశారా ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో మేడం. బాలయ్య బాబుతో ఆల్మోస్ట్ 7 ఫిల్మ్స్ చేశాను. ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలు చేశాను. ఆ సినిమా చేసేటప్పుడు కానీ అప్పటి ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మా అందరితో పాటు షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఆ సినిమా నేను చెప్పలేను. యాక్చువల్ గా బాలయ్య బాబు అండ్ హీ వాజ్ యాజ్ అ టీనేజర్ మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాల్సింది, ఆ అన్నతమ్ముల అనుబంధం అనే సినిమా. ఆయన సరసన చేయాల్సింది. అప్పుడు నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయడం, అధినాయకుడు చేసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. కడుపు నిండిపోయిన మెమరీస్ అన్ని వింటుంటే. దిల్ రాజు గారు ఉన్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. బాలకృష్ణ గారి ఈ 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఏం చెప్తారు సార్? జై బాలయ్య. జై బాలయ్య అంటే ఆ జై బాలయ్యకి పవర్ ఎప్పుడు వస్తుందో తెలుసా సార్? అదే టెంపోలో కనుక అన్నాం అనుకోండి జై బాలయ్య అని, ఆ పవర్ వస్తుంది ఒక్కసారి. అది తమను బోయపాటి గారు బాగా చెప్తారు, నాకు అంత లేదు. అనిల్ కూడా బాగా చెప్తారు, ఒకసారి చెప్పేస్తారు సార్. మీరిద్దరు కలిసి స్టేజ్ మీద చాలా గట్టిగా చెప్పేసాం. మీరు చెప్పేసారు, జై బాలయ్య అందరూ కలిసి ఒకేసారి 3, 2, 1 జై బాలయ్య. Request our President of Movie Artists Association, Shri Manju Vishnu Garu, with all the young heroes, please. అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. చాలా మంది మా ఫ్యామిలీలో అడుగుతూ ఉంటారు, అంటే మా ఫ్యామిలీ చాలా డిసిప్లిన్డ్ గా పద్ధతిగా, సురేష్ బాబు, వెంకటేష్ బాబు అలాంటి వాళ్ళ దాంట్లో నేను కొంచెం తేడాగా ఉంటా. అది ఎందుకంటే నేను బాలకృష్ణ గారు కథానాయకుడు సినిమా రిలీజ్ రోజు పుట్టాను. సో ఆ ఎనర్జీ నాకు మీద కూడా రబ్ అయింది. సో ఐ వాస్ బోర్న్ ఆన్ హిస్ రిలీజ్ డేట్ అండ్ ఆయనతో కథానాయకుడు అనే సినిమాలో ఒక పాత్ర చేశాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేషియస్ సార్ అనలేం, ఆయన్ని బ్రో అనాలి. హీస్ మై ఫ్రెండ్, హీస్ అ లెజెండ్. Wish you the best for the next 50, sir. Thank you. Jai Balaya. Thank you very much. లో
9 రసాలు ఉన్నాయంటారు. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతశ్చ రస పూర్వే ప్రకీర్తితా. కానీ నేను ఇంకో రసాన్ని చూశాను, 10వ రసం. ఆ రసం పేరే జై బాలయ్య. ఇది 50 years కాదు, ఇది 50 to 100 years సెలబ్రేషన్. ఇంకా ఎంతో ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి 50 ఏళ్ల జర్నీ సినిమా ఇండస్ట్రీలో ఆడియన్స్ గా ఆయన జర్నీలో మేమంతా భాగమే కానీ డైరెక్ట్ గా ఆయన జర్నీలో ఎప్పుడు భాగం అవ్వలేకపోయాం. సో బట్ ఈ రోజు ఈ ఫంక్షన్ కి ఇక్కడ ఉండటం వల్ల నేను డైరెక్ట్ గా ఆయన జర్నీలో భాగం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఈవెంట్. నా చైల్డ్హుడ్ హీరోస్ అందరూ ఇలా కళ్ళ ముందు ఒకేసారి ఒకే ఈవెంట్ లో కనిపించడం అబ్సల్యూట్ పైసా వసూలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గానీ బాలకృష్ణ గారిని కలిసిన ఏ వ్యక్తి అయినా సరే చెప్పింది ఒకటే మాట, ఆయన ఆన్ స్క్రీన్ ఇమేజ్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ ఇంకా పెద్దదని చెప్పి. ఎందుకంటే కలిసిన తర్వాత తెలియకుండా ఆయనతో ప్రేమలో పడిపోతారు, ఆయన ఇష్టపడతారు అండ్ ఆయన కోసం ఏదైనా చేస్తారు. ఆ ఆర్ ఏంటన్నది నేను ఆయన కలిసిన తర్వాత నాకు కూడా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. 50 years జర్నీకి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ జర్నీ ఇప్పుడప్పుడే ఆగదు. నాకు తెలిసి మీరు ఇంకొక 100 సినిమాలు తీయాలి, 100 బ్లాక్ బస్టర్లు కొట్టాలి, 100 పంచ్ డైలాగులు చెప్పాలి అండ్ మేము అందరూ ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. బాలయ్య సార్ ఎప్పుడు కాల్ మీ బాలా అని అంటుంటారు. మీ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఆ హాస్పిటల్ బెనిఫిట్స్ పొందారు. ఇట్ హెల్ప్ దెమ్ అ లాట్. ఐ రిమెంబర్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్ యాజ్ అ కిడ్ ఇన్ థియేటర్స్. ఈ రోజు మీ ముందుండి మాట్లాడడం ఇస్ అన్ ఆనర్ అండ్ ఐ జస్ట్ విష్ యూ గ్రేట్ హెల్త్. It's amazing to see you live your life like this and I hope you continue making movies for a long time. Thank you sir. కలిసిన 5-6 times లో కూడా బాలకృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు ఒక మనిషి తను ఎలా ఉన్నాడో తనలా ఉంటే ఆయన యాక్చువల్లీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సో బీ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు. యూ డు నాట్ హ్యావ్ టు పుట్ అప్ ఎనీ ఫ్రంట్. ఆయన అనుభవం అంత లేదు నా వయసు, సో ఆయన గురించి మాట్లాడడానికి నేను సరిపోను. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్ ఇవాళ నేను ఇక్కడ ఉన్నందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సార్. వి సల్యూట్ యూ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చెన్నై నుంచి అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు ఆయన ఒక సక్సెస్ఫుల్ గా 50 years జర్నీ కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ యువర్ జర్నీ హ్యాస్ టు బి అన్స్టాపబుల్. నాకు ఇందాక విజయ్ చెప్పినట్టు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ హాస్పిటల్ సహాయం పొందారు. సో థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కీప్ డూయింగ్ ద వండర్ఫుల్ జాబ్. జై బాలయ్య. హే గైస్, వెరీ హ్యాపీ టు బీ హియర్. మీ అందరికన్నా మాకు ఇక్కడ వ్యూ చాలా అందంగా ఉంది. ఇక్కడ లెజెండ్స్ అందరూ ఒకే రోలో కూర్చున్నారు. హ్యూజ్ సెలబ్రేషన్, 50 years మామూలు విషయం కాదు. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చిన్నప్పుడు 8 years అప్పుడు టాప్ హీరో సినిమా పాటల మీద స్కూల్లో డాన్స్ చేయడం, అలాంటిది ఇక్కడ సడన్ గా ఇలా మేము ముందు కనిపించి మీ గురించే స్పీచ్ అవడం చాలా ఇట్స్ వెరీ నైస్. వెరీ హ్యాపీ సార్. మీరు అందరు అక్కడ ఫ్రెండ్స్ గా కూర్చున్నారు, ఇక్కడ మీ బ్రోస్ గా మేము అందరం ఈ స్టేజ్ మీదకి వచ్చాం. ఇది మేం కాదు, బాలయ్య సార్ మమ్మల్ని పిలుస్తారు. సో వీ హ్యాపీ టు బీ హియర్ as your bros and happy to celebrate. కుమ్మేద్దాం. జై బాలయ్య. థ్యాంక్ యూ గైస్. బాలయ్య మీరు ఒక్కసారి పైకి వస్తే ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్న ఘట్టం NBK 50లో బాలయ్య గారిని మనం ఇప్పుడు ఫెలిసిటేట్ చేసుకోబోతున్నాం. ముందుగా నందమూరి కుటుంబ సభ్యులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ బాలకృష్ణ గారు, మే ఐ వెల్కమ్ యూ ఆల్. ఆల్సో ఆల్ ది ప్రొడ్యూసర్స్, బాలకృష్ణ గారితో సినిమాలు నిర్మించినటువంటి మా ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు. శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, శ్రీ అల్లు అరవింద్ గారు అన్స్టాపబుల్ తోటి మా బాలయ్యకి తిరుగులేనటువంటి నెక్స్ట్ కెరియర్ అందించారండి. లెట్ మీ వెల్కమ్ శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, అల్లు అరవింద్ గారు, 14 Reels రామ్ గారు, గోపి గారు, మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, శివలంక కృష్ణప్రసాద్ గారు. సార్, ఆదిత్య 369 is something that Telugu industry will never forget, sir. శ్రీ సురేష్ బాబు గారు, మైత్రి చెరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
జనరేషన్ నందమూరి వంశంలో ఆర్యబీర్ బాలయ్య గారి డైలాగ్ చెప్తాడు సెంటర్ స్టేజ్. బాలయ్య గారి మనవడు బ్రో ఐ డోంట్ కేర్. బ్రో శ్రీ కైకాల్ నాగేశ్వరరావు గారు నిర్మాత, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పద్మశ్రీ బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ తనకెళ్ళ భరణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అభిమాన సందోహం కర్ణాటక ఫిల్మ్ చేంబర్ నుంచి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కూడా మా అతిథులు ఇచ్చేశారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ చేంబర్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ రవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాంగ్ విత్ కర్ణాటక ఫిల్మ్ చేంబర్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. లెట్ మీ వెల్కమ్ our heroes from కర్ణాటక. శ్రీ దునియా విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. our వండర్ఫుల్ హీరో, తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు, మా ఉపేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మన బాలయ్య కన్నడ పులితో కలిసి నటించబోతున్నారు. లెట్స్ వెల్కమ్ శివరాజ్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్. Let me invite all our beautiful heroines once again onto the stage. Telugu cinema industry నుంచి we have our heroes రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు, సుమన్ గారు, అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నందమూరి బాలకృష్ణ గారిని NBK 50 సెలబ్రేషన్స్ లో ఆసనలు కావాల్సిందిగా కోరుతున్నాను. Ladies and gentlemen, విక్టరీ వెంకటేష్ గారు, మంచు మోహన్ బాబు గారు, పద్మశ్రీ పద్మపుర డాక్టర్ చిరంజీవి గారు ఈనాటి మా ప్రత్యేక అతిథులుగా వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఈనాటి మా ప్రత్యేక అతిథి యూనియన్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విచ్చేసి శివ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ తిరుచు. అందరికీ నమస్కారం. ఇవాళ జరిగిన మహోత్సవంలో బాలయ్య గారికి తెలుగు పరిశ్రమ తరఫున సమర్పిస్తున్న సన్మాన పత్రం వాళ్ళ నాన్నగారితో ప్రారంభించాను. టైటిల్ బోళా బాలయ్య. దైవం మానుష రూపం అది తారక రాముడు, దైవం మానుష రూపం అది తారక రాముడు, తెలుగువారి గుండె గుడిగా వెలిసినట్టి దేవుడు, తెలుగు భాష తన శ్వాసగా అన్న ఊదే శంఖము, తెలుగు భాష తన శ్వాసగా అన్న ఊదే శంఖము, నెలలలోనే తాను తిప్పే రాజకీయ చక్రము, నందమూరి నటరత్నకు వారసుడై బాల, అభిమానుల ప్రేమకు తను శంకరుడై బోళా. జై బాలయ్య అనేది అభిమానుల మంత్రం, నిర్మాతల పాలిట అది కనక వర్ష యంత్రం, ఆ పన్నుల అభయహస్తం అదిగో బసవతారకం, మానవతతో వెలిసిన ఆర్తుల దేవాలయం, హిందూపురమంతా తన బంధువులే బాయి, హిందూపురమంతా తన బంధువులే బాయి, కుల మతాలు సిగ్గుపడగ కలిపే చేయి చేయి. 50 సంవత్సరాల చలనచిత్ర నాయక, 50 సంవత్సరాల చలనచిత్ర నాయక, శతమానం భవతి నీకు, వర్ధిల్లుము పచ్చగా, శుభం భూయాత్.
అందుకే ఆయనకి 7 కొడుకులు, అందులో యువరాజు బాలకృష్ణ. అందుకే 50 ఏళ్ల క్రితం బాలకృష్ణతో సినిమా తీశాడు. మళ్ళీ ఇవాళ ఆ ఫంక్షన్ జరుపుకుంటున్నారు. ఇంకో 50 సినిమాలు బాలకృష్ణ నటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన మా నిర్మాతల మండలికి నా అభినందనలు. భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2 రాష్ట్రాలే కాదు, భారతదేశంలో నటుడుగా ఎవరూ చేయలేనటువంటి పాత్రలన్నీ అవలేలగా పోషించినటువంటి వ్యక్తి, రాజకీయంలో నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయ్య. చిన్నతనం నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు, విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు. యు ఆర్ ద ఓన్లీ వన్ మ్యాన్. మంగమ్మ గారి మనవుడు 502 రోజులు, 510 రోజులు వాడింది. 500 days. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అది ఒక బాలయ్యకే దక్కింది. అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని, మా నాన్నగారిలాగే నేను ఉండాలని హిందూపూర్ నుంచి 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశీస్సులు, మా అన్నయ్య గారి ఆశీస్సులు. బాలయ్య, నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని, మనదంతా ఒక కుటుంబం. ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా, అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ షిరిడి సాయినాథుని, వెంకటేశ్వరుని, పరమేశ్వరుని, సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను. నేను, నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్. వన్స్ అగైన్ లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. May I request Honorable Minister Dr. Pemasani Chandrasekhar గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కల్మషం తెలియని కళాపురుషుడు, మానవత్వాన్ని గుండెల నిండా నింపుకున్న మా ముద్దుల బాలయ్య మామయ్య పౌరాణికమైన, జానపదమైన, క్లాస్ అయినా, మాస్ అయినా రికార్డులు బద్దలు చేస్తూ
50 సంవత్సరాల సుదీర్ఘ సినీ చరిత్రలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నటువంటి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. I wish Balaya brother congratulations on the 50th year of his film journey. I have just done one song in Shatakarni. Thank you Balaya sir for giving in your 100th film. I have just done one song. That's more than enough for me. I can never forget that. I hope for the 100 years we are all will be there for the function with Balaya garu. Jai Balaya. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అందరూ సూపర్. మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో. సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఆయన బాలయ్య బాబు గారు. అండ్ మళ్ళీ ఇంకా ఈజ్ కంటిన్యూయింగ్ ఇట్ ఈస్ 50 years. That shows his never-ending enthusiasm for his films. బాలయ్య బాబు ఏది చేసినా సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికీ తెలుసు. బట్ ఎవరు బాలయ్య బాబు లాగా చేయలేరు. హీస్ గాట్ హిస్ యూనిక్ స్టైల్. అంటే తన డైలాగులు చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. అలాంటి డైలాగులు ఎన్నో 100 డైలాగులు ఉంటాయి. మీ ఫ్యాన్స్ ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. చాలా వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈనాటి మా ముఖ్య అతిథి మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కన్నుల పండుగగా ఈ రోజున మా బాలయ్య బాబు 50 సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం. అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అన్నది అత్యద్భుతం. చాలా చాలా సంతోషం. ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది. ఎందుకంటే ఇది కేవలం బాలయ్య బాబుకు జరుగుతున్నటువంటి 50 సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు, ఇది సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకగా నేను భావిస్తున్నాను. ఇది యాదృశ్చికమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సెంటినరీ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకునే సంవత్సరంలో బాలకృష్ణ గారి 50 సంవత్సరాల నట జీవితం వేడుక కూడా జరగడం అన్నది గొప్ప ఫీట్. ఎవరికో ఎప్పుడో గారి జరగటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. రామారావు గారు మహానుభావుడు. ఆయన చెయ్యని పాత్రలు లేవు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూసుకున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంతా ఇంత కాదు. ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం ఆషామాషి విషయం కాదు. బట్ బాలకృష్ణ హీ మేడ్ ఇట్. నాన్నగారు చేసిన పాత్రలు చేశారు. నాన్నగారు లాగా రాముడు, కృష్ణుడు పాత్రలు వేశారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రలు వేశారు. అన్ని రకాల పాత్రలు వేసి ఆయనకు తగ్గ తనయుడుగా తను ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ అజరామరంగా ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ వెళుతున్నారు. రామారావు గారి 1000 పాత్రలు కూడా బాలయ్య వేసిన పాత్ర తెలుసా? ఫ్యాక్షన్ పాత్రలు. కత్తి తీసుకుని నరుకుతూ వెళ్తే ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డిగా చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ శభాష్. అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏంటి బోయపాటి ఏంటి లేచిన ఉత్సాహం చప్పట్లు కొడుతున్నావు? ఛాలెంజ్ ఇస్తున్నాను, తీసుకో. రకంగా 50 సంవత్సరాల నట జీవితం ఇది ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రం ఉంటారు. నాకు తెలిసి ఒక కమల్ హాసన్, ఒక మమ్ముటి, బాలయ్య
అంతే. అమితాబ్ బచ్చన్ గారు 42-43 ఏళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్ గా మారిపోయి గత దశాబ్దాల కాలంగా ఆయన యాక్టివ్ గా చేస్తున్నారు, కానీ హీరోగా కాదు. బట్ 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీ తోటి, అదే ఉత్సాహంతో, అదే రకంగా ఫైట్స్ చేస్తున్న వాడు బాలయ్య మాత్రమే. భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి, అంత స్ట్రెంగ్త్, అంత బలాన్ని ఇచ్చి అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నడ జీవితం కొనసాగుతూ మళ్ళీ 100 సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలి మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా సరే ఒక నడ జీవితంతో కన్ఫైన్డ్ కాకుండా, దానికే కట్టుబడి ఉండకుండా, ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆ రకంగా సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి కార్యక్రమంలో మేము అందరూ పాలు పంచుకోవడం, ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్యకే సాధ్యమైంది. ఈ రకంగా మేమంతా ఒక్కటి, మా ఆర్టిస్టుల మధ్య విభేదాలు లేవు అని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడమును, తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి, ఒక కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఈ వేదిక దోహదపడింది. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. లాంగ్ లివ్ బాలయ్య. థ్యాంక్ యూ అండి. రిక్వెస్ట్, ఏ సింహ గర్జన కోసం మీరంతా ఎదురు చూస్తున్నారో, ఏ సింహం అయితే మీ అందరినీ అభిమానంగా పలకరిస్తుందో ఆ సింహం బాలయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేవలసిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి అనివార్య కారణాల వల్ల మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షం ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా, దాంతో జనం అన్నపానీయాలు లేకుండా ఎంతో మంది, లక్షల మంది ఆంధ్రలో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో జనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రులు ఇక్కడ రాలేకపోయారు. అయినా నేను
ఆ ప్రజా సేవలో ఉన్నాను కాబట్టి వారి ప్రతినిధులైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారు అయితేనేమి, లేకపోతే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అయితేనేమి, కేంద్ర మంత్రి వర్యులు వారు రావడం, ప్రభుత్వాల తరఫున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రుల సందేశాన్ని అందించడం, ఇక్కడ వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి యొక్క ఓఎస్డీ గారి ద్వారా పుష్పగుచ్చం పంపించడం. మనం ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏదైనా ఎన్టీఆర్. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినా, విపత్కర పరిస్థితులు, నేషనల్ డిఫెన్స్ ఫండ్ కావచ్చు, దివిసీమ ఉపన కావచ్చు, లేకపోతే ఈ రాయలసీమ క్షామ నివారణ కోసం కావచ్చు, ఆయన జోలి పట్టుకుని జనంలోకి వెళ్లి డబ్బు అడుక్కుని కూడబెట్టి ప్రభుత్వాల ద్వారా లేకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అందేలా, వాటి వల్ల మేలు జరిగేలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయాల్లోకి రాకముందే జరిగింది. అంటే కళ్ళు మూసుకుంటే కానీ ఇది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కానీ ఇది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. కళాకారులు అందరూ కూడా వచ్చారు. ఇవాళ ఈనాడు ఇక్కడ కలుసుకున్నాం. అలాగే మీ అందరి సమక్షంలో మీరు లేకపోతే మేము లేము. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు, అలాగే కళాభిమానులు, కళా పిపాసులు, కళను ప్రోత్సహించేవారు మీరందరూ కాబట్టి ఇవాళ అందరూ కూడా కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ఎన్నో ఘనతలు దక్కినాయి మన తెలుగు ఇండస్ట్రీకి. ఆ ఘనతలో ఒక భాగంగా ఇవాళ నేను ఈ యొక్క 50 సంవత్సరాల చలనచిత్ర ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం, ఎన్నో విభిన్నమైన పాత్రలు, అంటే అటు సాంఘిక సినిమాలు కావచ్చు, జానపద సినిమాలు కావచ్చు, లేకపోతే మనం గర్వించదగ్గ విషయం మన భారతదేశంలోనే మొట్టమొదటి సాంఘిక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 మనం చేయడం. అలాగే సాంఘిక సినిమాలు ఎన్నో నేపథ్యాల్లో ఇలా రకరకాల సినిమాలు. అంటే ఏ సినిమా అయినా ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమ చూసుకుంటే మన భారతదేశం యావత్తు ఎక్కడ చూసినా మన సినిమాలకి ఆదరణ, అభిమానం లభిస్తుంది. అంటే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే మన సినిమాలకి ఎక్కడ కూడా కలయికలు అయితే కానివ్వండి, లేకపోతే మా సినిమాల ప్రదర్శనలు అయితేనేమి, ఇందాక సోదరుడు చిరంజీవి గారు చెప్పినట్టు ఎక్కడైనా మేము ఇప్పుడు కలుసుకుంటాం. పోటీ ఉంటుంది, భావస్తురాని జన్మాంతర సౌహృద స్పర్ధే వర్ధత విజయ అంటాం. అంటే పోటీ లేని ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు, అంత ప్రోత్సాహకరంగా ఉండవు. అప్పుడు మేము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కలుసుకున్న ఎంత ఉన్నా ఒక్కసారి సినిమా విషయంకి వచ్చేసరికి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఆయన మంచి డాన్స్ చేస్తే దానికి మించి చేయాలని నేను ఇది చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ బాబు కానివ్వండి, నాగార్జున బాబు కానివ్వండి, వాళ్ళు మంచి ఫైట్లు చేస్తే వాళ్ళకంటే మించి చేయాలని నేను ఒకళ్ళకొకళ్ళం మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అదే కొనసాగుతుంది. మమ్మల్ని ఇందాక విష్ణుబాబు చెప్పినట్టు, మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు కూడా మమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే మరి ఈ సందర్భంగా నాకు ఆదర్శం, నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంవితుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన తండ్రి, గురువు, దైవం, కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కళా ప్రపూర్ణ, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఏంటంటే నటనాలయం. ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడని, ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. సేవా విషయంకి వస్తే ఇక్కడ హిందూపూర్ నుంచి కూడా కార్యకర్తలు, మా సోదరులు సోదరిమణులు అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి. అలాగే ఆసుపత్రి సిబ్బంది కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి. సో అందరూ ఈ సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇటువంటి సినిమాలు ఎన్నో మాకు చేసి పెట్టండి అని మీరందరూ ఆదేశించినట్టుంది. నాకు అందరూ మంచి సినిమాని అయితే ఆదరిస్తారు. సో మంచి సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఇక నా అదృష్టం, నా నిర్మాతలు, నా దర్శకులు. ఎందుకంటే ఒక ఆదిత్య 369 చేసినా, లేకపోతే ఒక భైరవ దీపం చేసినా, లేకపోతే ఒక శ్రీకృష్ణార్జున విజయం చేసినా, ఇవన్నీ ఆ నిర్మాతలకి నా మీద ఉన్న నమ్మకం. అంటే ఇది ఒక సమిష్టి కృషి, ఒక కుటుంబం. ఇప్పుడు నా కుటుంబం చాలా పెద్దదైపోయింది. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం ఆరోగ్యం, ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడ డాక్టర్లు అయితే, సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరూ నా కుటుంబంలో చేరారు. మళ్ళీ హిందూపూరు నా నియోజకవర్గం, నా కుటుంబం పెరుగుతూ పోయింది. ఇవాళ అది నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటా, నాన్న నాగేశ్వరరావు ఇద్దరు ఇండస్ట్రీకి 2 కళ్ళు. ఒక ఎన్టీఆర్ గారి తగ్గించి నేర్చుకుంది నేను నా క్రమశిక్షణ, నా పట్టుదల, పంక్చువాలిటీ. అలాగే నాగేశ్వరరావు తగ్గించి నేర్చుకుంది నేను పొగడతలకు కొంచెం దూరంగా ఉంటాం. అందుకే మామూలు మనిషిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తుంటాను ఇప్పుడు. అందుకే అక్కడే వస్తుంది కొంచెం రప్చర్. అలాగే ఈ ఇండస్ట్రీ కూడా ఇలాగే బాగుండాలి, అందరు సినిమాలు బాగా ఆడాలి, సినిమాని ఎలా బ్రతికించాలి, 2 రాష్ట్రాలు కూడా, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రం ఎలా బతికించాలి, చిన్న సినిమా నుంచి ఎలా అన్నది మా పెద్దలందరూ ఉన్నారు, ఇండస్ట్రీ పెద్దలు, అందరితో కూడా సంప్రదించి తప్పకుండా సినిమా బతికిస్తాం. సినిమా బతకడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఇవాళ చూస్తున్నాం పరిస్థితి కూడా కొంచెం బాధాకరంగా ఉంది.
మరి అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతలుగా తెలుగు ఛాంబర్ ఉంది, తెలంగాణ ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది, అలాగే ఫెడరేషన్ ఉంది. ఇవన్నీ సో కళామ తల్లి ఆశీస్సులు, అలాగే మా తల్లిదండ్రులకు ఆశీస్సులతో, మీ అందరి యొక్క అభిమానంతో ఇలాగే నా యొక్క ఈ జీవితం ఇటు సినిమా రంగంలో అటు ప్రజాసేవలో 2 రకాలుగా ప్రజాప్రతినిధిగా, అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, మేనేజింగ్ ట్రస్టీగా, అలాగే ఈ యొక్క సేవను కూడా ఆ భగవంతుడు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ 50 ఏళ్లు నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సక్సెస్ అయితే సరే కానీ నా కష్టాల్లో కూడా నా వెన్నంటుండి నాకు మంచి సలహాలు ఇచ్చే నా సోదర సమానులైన నా అభిమానులు, చలనచిత్ర పరిశ్రమలో నా నిర్మాతలైతేనేమి, దర్శకులైతేనేమి, సంగీత దర్శకులైతేనేమి, కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి వాళ్ళు అందించే సహాయ సహకారాలు. ఒక సినిమా వెనకాల ఇంతమంది ఉంటారు. నేను నా శిరస్సు పెంచి వాళ్ళకి అభివందనం చేసుకుంటూ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్యంగా మన పోలీస్ శాఖ వారికి, అలాగే శ్రేయాస్ మీడియా వారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇదిగో కొమ్మినేని అవరాత్రులు కొమ్మినేని వెంకటేశ్వరరావు అయితేనేమి, ప్రసన్న అయితేనేమి, ప్రసన్న గారు, దాని తర్వాత డాక్టర్ సురేందర్ గారు, ఉందిలే ముందు థ్యాంక్ యూ అందరినీ వాళ్ళ సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య. జై బాలయ్య.